నెల్లూరు నగరంలో సినిమా షూటింగ్లో సందడి. నగరంలోని రాజావీధి ఆంజనేయస్వామి గుడిలో ప్రొడక్షన్ నంబర్ 2 సినిమాని 25 కళాసంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతులమీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ నాయకులు షంసుద్దీన్ విచ్చేశారు. వారు మాట్లాడుతూ నెల్లూరులో సినిమా హబ్ని ప్రారంభించేందుకు, స్టూడియోని ప్రారంభించేందుకు ప్రభుత్వం తరపున సాయశక్తులా పోరాడతానని తెలియజేశారు. అడవికి ఓకే కట్. సినిమా నెల్లూరులో మిత్రులు రవివర్మ గారు, వీరేంద్ర గారు వీళ్ళ నిర్మాణంలో, హరి గారు దర్శకత్వంలో, తేజ గారు డిఓపిగా, అతిథి అదేవిధంగా నరసింహ గారు హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం ఈరోజు ఇక్కడ ప్రారంభం కావడం, దీనికి ముఖ్య అతిథిగా మా ప్రియతమ మిత్రులు శ్రీకృష్ణదేవరాయలు నెల్లూరుకి కళని ఈరోజు కళని నెల్లూరులో ప్రోత్సహిస్తున్నారు. ఈ రోజు నుంచి కాదు, నాకు తెలిసి 30 ఇయర్స్ నుంచి ఈరోజు నెల్లూరులో కళ బతుకుందంటే అమరావతి కృష్ణారెడ్డి గారే. అలాంటి గొప్ప మనసున్న వ్యక్తి ఒక కళా బంధు కావడం మా అందరికి కూడా సంతోషం. ఆయన చేతి మీద ఇన్ని సినిమాలు ప్రారంభించిన అన్నీ పూర్తవుతున్నాయి, థియేటర్ దాకా చేరుతున్నాయి. చివరి వరకు ఆయన యొక్క సహాయ సహకారాలు కూడా సినిమాకు ఉంటున్నాయి. నేను కూడా ఆయన కళా సంఘాల్లో నేను కూడా ఒక సభ్యుడినే. నేను ఆయన ఒక విధంగా ఆయన శిష్యుడినే. ఆయనంటే నాకు కూడా చాలా ఇష్టం. అలాంటి మంచి వ్యక్తుల రోజు వాట్సాప్లో కూడా మంచి కొటేషన్స్ పెడుతుంటారు మనల్ని ఒక మంచిగా చేయడానికి. అలాంటి గొప్ప వ్యక్తి మా మిత్రులు కావడం, ఇంతమంది కళాకారుల ఆధ్వర్యంలో నెల్లూరులో అభివృద్ధి చెందడం చాలా గొప్ప విషయం. అయితే ఈ సినిమాకి ఎలాంటి సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి కానివ్వండి, మీకు ఏదైనా లొకేషన్ సమస్య వచ్చినా కానీ, నేను కొంచెం రాజకీయాల్లో ఉంటాను కాబట్టి మీకు కావాల్సిన వసతులు కలగజేయడానికి నా సహాయ శక్తులు కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నెల్లూరులో సినిమా బతకాలి, హైదరాబాద్ తర్వాత నెల్లూరే సినిమాకి ఆంధ్రప్రదేశ్లో నంబర్ 1 కావాలని నా కోరిక. మనమందరం కూడా కలిసి ఒకసారి మినిస్టర్ గారిని కూడా అన్నని తీసుకొని మినిస్టర్ గారిని కూడా కలుస్తాం. నెల్లూరులో స్టూడియో నిర్మించుకోవడానికి మనకు కూడా అవకాశం, ఎక్కడైనా స్థలం కూడా కేటాయించమని చెప్పి అడుగుదాం. ఇన్ని కూడా ఇప్పుడు నెల్లూరులో ఇన్ని సినిమాలు జరుగుతున్నాయన్న విషయం ఆయనకు కూడా తెలిస్తే ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహించే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఎంతోమంది కళాకారులకి, ఎంతోమందికి జీవనోపాధి కూడా కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వం తరఫు నుంచి ఏ విధమైన సహాయం కావాల్సి వచ్చినా నా యొక్క కృషి కోటంరెడ్డి సీతారెడ్డి గారు, అలాగే కోటంరెడ్డి గిరిధరెడ్డి గారి ఆశీస్సులతో ఖచ్చితంగా అందిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.